మరో పక్కన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొక పక్క జాబ్. సో ఎలా నడుస్తుంది ఇదంతా? జాబ్ అంటే అండి కొన్నిసార్లు నాకు అనిపించింది కరోనా టైం అండి. అది చాలా పీక్స్ టైం. అసలు మీరు చెబితే నమ్మరు, మా ఇంట్లో అసలు బియ్యం కూడా లేవండి. ఆ స్టేజ్ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చాను అనమాట. చాలా మంది ప్రాబ్లమ్స్. అది ఎందుకంటే అంటే నాకు ఘోరం అనిపించింది. ఎందుకంటే ఏంద్రా నా బతికేంది, పిల్లలు భార్య వీళ్ళు ఎలా అయిపోవాలని ఆ స్టేజ్ అసలు నాకు చచ్చిపోవాలా, నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయానండి. ఒక అబ్బాయి, ఒక మ్యారీడ్ కిడ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది. బట్ మీరు ఆ థాట్లో ఉన్నారంటే ఉండవద్దు కదా అసలు. అండి యాక్చువల్లీ ఆ థాట్ నుంచే మా భార్య నాకు చెప్పిన ధైర్యం అదే అండి. ఎందుకంటే ఈ కష్టాలన్నీ వస్తుంటాయి, ఏం కాదు, మనం ఇప్పుడే కదా నిలబడాలి, ఇప్పుడు చేసుకుంటే ఏం లాభం, ఒకవేళ నువ్వే అయిపోతే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఉండాలి కదా ఏదో ఒకటి చేయని కొంచెం ధైర్యం చెప్పి ఇప్పుడు నేను కనీసం ఇలాగైనా ఉన్నానంటే దానికి కారణం మా వైఫ్ అండి. తన అన్నిట్లో సపోర్ట్ అండి, సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు.